Hello friends, welcome to NCERT classes. We are in class 12 economics chapter 2 national income accounting. Very important chapter from the perspective of UPSC. So chapter loki veldamu. Chapter loki velle mundu let me make this announcement for newbies who are yet to join our NCERT course. Already join అయిన వాళ్ళ కోసం కాదు, ఇంకా ఎన్సీఆర్టీ కోర్స్ జాయిన్ కాకుండా బిగినర్స్ ఎవరైతే ఉన్నారో, యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలన్న ఆలోచనతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మన ఎన్సీఆర్టీ కోర్సు నార్మల్ ఫీ 15,000 ఇప్పుడు దసరా స్పెషల్ ఆఫర్లో భాగంగా 10,000 రూపీస్కి లభిస్తోంది. మంచి ఆపర్చునిటీ, యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్. సో మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 7893899553. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ అవ్వవచ్చు. రైట్, యూ కెన్ మేక్ పేమెంట్ ఆన్ ది వెబ్సైట్ ఇట్ సెల్ఫ్, ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఈ నెంబర్కి కాల్ చేయండి. మీరు 6th నుంచి క్లాస్ 12th వరకు యూపీఎస్సీకి రిలేటెడ్ కంటెంట్ అంతా కూడా ఇందులో కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఇన్ ఏ డీటెయిల్డ్ మేనర్, అందరికీ అర్థమయ్యే రీతిలో డీటెయిల్డ్గా కవర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో లెట్స్ కిక్ స్టార్ట్ దిస్ పర్టికులర్ టాపిక్. నేమ్ ఆఫ్ ద టాపిక్ ఈజ్ నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్. అయితే నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్లోకి వెళ్ళే ముందు హియర్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకనామిక్స్. మ్యాక్రో ఎకనామిక్స్లో కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ని మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. వాట్ ఈజ్ మ్యాక్రో ఎకనామిక్స్ అనేది మనం ప్రీవియస్ చాప్టర్లో, ఇంట్రొడక్షన్ చాప్టర్లో ఆల్రెడీ చూసాము. సో ఇందులో మ్యాక్రో ఎకనామిక్స్కి సంబంధించిన కొన్ని బేసిక్స్ని మనం చూడబోతున్నాం. ఒకసారి మీరు చూస్తే మన ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ ఏదైతే ఇప్పుడు ఉందో దానికి వన్ ఆఫ్ ద పయనీర్స్, అంటే ఎర్లియస్ట్, వీ కెన్ కాల్ హిమ్ ఇన్ఫ్యాక్ట్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్ అని చెప్పి మనం అంటాం. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్ అని యాడమ్ స్మిత్ గారిని అంటాం. యాడమ్ స్మిత్కి ముందు ఎకనామిక్స్ వాజ్ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్. సో పొలిటికల్ ఎకానమీ అనే పేరుతో చూసేవాళ్ళు తప్పితే ఎకానమీకి సెపరేట్ సబ్జెక్టుగా దానికి గుర్తింపు అనేది లేదు. గుర్తింపు అనేది ఎప్పుడు వచ్చిందంటే యాడమ్ స్మిత్ గారి ఈ పుస్తకం రాసిన తర్వాత, an ఎంక్వైరీ ఇంటూ ద నేచర్ అండ్ కాజ్ ఆఫ్ ద వెల్త్ ఆఫ్ నేషన్స్. దేశాల యొక్క వెల్త్ అంటే సంపదకి గల కారణాలేంటి, ఏ రకంగా దేశాలు వాళ్ళ సంపదని వృద్ధి చేసుకోగలుగుతాయి అని చెప్పి ఆయన బుక్ రాశారు. ఆ బుక్ ఎప్పుడైతే రాశారో, దిస్ ఈజ్ యూ కెన్ సే ద ఫస్ట్ ఎవర్ బుక్ రిటన్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ దిస్ పర్టికులర్ సబ్జెక్ట్. అంటే అప్పుడెప్పుడో మీరు మన కౌటిల్య రాసిన పుస్తకాలన్నీ చెప్పొచ్చు, కానీ ఓన్లీ ఎకనామిక్స్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని రాసిన మొదటి పుస్తకం అని చెప్పొచ్చు అనమాట. సో ఈ పుస్తకంలో ఆయన ఏం మెన్షన్ చేశారు, వాట్ జనరేట్స్ ఎకనామిక్ వెల్త్ ఆఫ్ ఎ నేషన్, దేశపు వెల్త్ ఏ రకంగా వస్తుంది, వాట్ మేక్స్ కంట్రీ రిచ్ ఆర్ పూర్, ఎలా ఒక కంట్రీ రిచ్ కంట్రీ అవుతుంది లేదా పూర్ కంట్రీ అవుతుంది. రైట్, ఇంకా చూస్తే మనకి he also spoke about many aspects in this. సో ఇవి మనకి ఎకనామిక్స్లో సెంట్రల్ క్వశ్చన్స్ అనమాట. అయితే గమనించాల్సింది ఏంటంటే, ఏ కంట్రీలో అయితే న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఎక్కువ ఉంటాయో, మినరల్స్ కానీ ఫారెస్ట్లు కానీ ఫెర్టైల్ ల్యాండ్స్ కానీ ఉంటాయో, ఆ కంట్రీలే రిచెస్ట్ కంట్రీస్ అనుకోవడానికి లేదు. చూసారా, ఇట్ ఈస్ నాట్ దట్ అన్నారు. అంటే న్యాచురల్ రిసోర్సెస్ బాగా ఉన్న కంట్రీ ఆటోమేటిక్గా రిచ్ కంట్రీ అయిపోతుంది అనుకోవడానికి లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు తీసుకుంటే అవి ఆ ప్రాంతాల్లో సమ్ ఆఫ్ ద పూరెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఉన్నారు. కానీ ఆ ప్రాంతాల్లోనే చాలా ఎక్కువ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. అంటే న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కువగా ఉన్న ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో, రిసోర్సులు ఎక్కువగా ఉన్న ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో సమ్ ఆఫ్ ద పూరెస్ట్ కంట్రీస్ ఉంటే, ఇంకోవైపు మనం ప్రాస్పరస్ కంట్రీస్గా మాట్లాడుకునే వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్లో అసలు న్యాచురల్ వెల్త్ ఎక్కువగా లేదు. అంటే న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కువగా లేకపోయినా సరే రిచ్ అయ్యాయి, న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా పూర్గా ఉండిపోయాయి. అంటే రిసోర్సెస్ ఉంటే రిచ్, రిసోర్సెస్ లేకపోతే పూర్ అని చెప్పడానికి లేదు. ఒకప్పుడు అనుకునే వాళ్ళు ఏమని, పొసెషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఉంటే చాలు, మోస్ట్ ఇంపార్టెంట్ అదే అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే, దట్ రిసోర్స్ హ్యాడ్ టు బీ ట్రాన్స్ఫార్మ్డ్ త్రూ ఏ ప్రొడక్షన్ ప్రాసెస్. రిసోర్సులు ఉంటే సరిపోవు, రిసోర్స్ని మనం మార్చగలగాలి. మినరల్స్ ఉన్నాయి, నీకు ఐరన్ ఓర్ ఉంది, ఇనుము ఓర్ ఉంది, ధాతు ఉంది. ఐరన్ని స్టీల్గా మార్చే ప్రాసెస్ నీ దగ్గర లేకపోతే ఏం చేసుకుంటావు ఓన్లీ ఐరన్తో?
ఐరన్ కంటే స్టీల్కి యూటిలిటీ ఎక్కువ, కానీ ఐరన్ని స్టీల్గా మార్చాలంటే ఒక ప్రొడక్షన్ ప్రాసెస్ ద్వారా మారుస్తాం. ఆ ప్రొడక్షన్ ప్రాసెస్ ద్వారా ఎవరు మారుస్తారు? పీపుల్ మారుస్తారు. పీపుల్ దేన్ని ఉపయోగిస్తారు? టెక్నాలజీని ఉపయోగిస్తారు. సో ఆ టెక్నాలజీని, ఆ ప్రాసెస్ని మనకి తెలియకపోతే, మార్చడం రాకపోతే, ఆ రిసోర్స్ ఉన్నప్పటికీ నువ్వు దాన్ని ఏమీ చేయలేవు. లేదా ఫర్ ఎగ్జాంపుల్ టొమాటోస్ ఉన్నాయి, బాగా పండుతున్నాయి, టొమాటోని ప్రాసెస్ చేసి టొమాటో కెచప్ చేయడం నీకు రావట్లేదు. ప్రాసెస్డ్ ఇండస్ట్రీగా మారిస్తే దానికి ఇంకొంచెం లైఫ్ ఉంటుంది, దాని నుంచి వాల్యుయేషన్ అనేది జరుగుతుంది. గోధుమలు పండిస్తున్నావు, గోధుమల నుంచి బ్రెడ్ చేయడం నీకు రాదు. సో ఇఫ్ యూ డోంట్ నో ద ప్రొడక్షన్ ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ వీట్ ఇంటూ బ్రెడ్, ఆ ప్రాసెస్ అనేది మనకి రాకపోతే ఎన్ని రిసోర్సులు ఉన్నా ఉపయోగం లేదు. అప్పుడు ఏం చేస్తారు? ఈ ప్రాసెస్ ఎవరికైతే తెలుసో, ప్రొడక్షన్ ప్రాసెస్ ఎవరికైతే గ్రహిస్తూ, ఎవరి దగ్గర అయితే ఫ్యాక్టరీస్ ఉన్నాయో వాళ్ళు ఈ నీ దగ్గర ఉన్న రిసోర్సెస్ని తీసుకొని, రా మెటీరియల్స్ని కొనేసుకొని, వాళ్ళు దాన్ని కన్వర్ట్ చేసి ఫైనల్ ప్రొడక్ట్స్గా తయారు చేసి మళ్ళీ మన దగ్గరికి తెచ్చి అమ్ముతారు. అందుకనే ఆ ప్రొడక్షన్ ప్రాసెస్ ఉన్న, టెక్నాలజీ ఉన్న, ఇండస్ట్రియలైజేషన్ జరిగిన కంట్రీస్ రిచ్ అయిపోయాయి. ఈ ఓన్లీ రిసోర్సెస్తో మాత్రమే ఉండిపోయిన కంట్రీస్ పూర్గానే ఉండిపోయాయి. సో ఈ ప్రాసెస్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రొడక్షన్ అనే ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో అందుకనే ఎకనామిక్ వెల్త్ ఆర్ వెల్ బీయింగ్ ఆఫ్ ఎ కంట్రీ డస్ నాట్ నెసెసరీలీ డిపెండ్ ఆన్ మియర్ పొసెషన్ ఆఫ్ రిసోర్సెస్ ఉంటే సరిపోదు. ద పాయింట్ ఈజ్ హౌ దీస్ రిసోర్సెస్ are used in generating a flow of production and how as a consequence income and wealth are generated from that process. అర్థమైందా? ఈ రిసోర్సెస్ని మనం ప్రొడక్షన్ ప్రాసెస్లో ఎలా ఉపయోగిస్తామో, దాని పర్యవసానంగా యాజ్ ఎ కాన్సిక్వెన్స్ ఇన్కమ్ అండ్ వెల్త్ అనేది మనం ఎలా జనరేట్ చేస్తామో అనేది అసలు పాయింట్. రిసోర్స్లు ఉంటే సరిపోదు, దాని నుంచి మనకి వెల్త్ని ఎలా జనరేట్ చేస్తామనేది ఇంపార్టెంట్. అది తెలిసిన కంట్రీ పెద్ద కంట్రీ అవుతుంది, రిచ్ నేషన్ అవుతుంది. సో ఇప్పుడు లెట్స్ ఫోకస్ ఆన్ దిస్ ఫ్లో ఆఫ్ ప్రొడక్షన్ ప్రాసెస్ మీద ఫోకస్ చేద్దాం. అసలు ఈ ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది ఎలా వస్తుంది? హౌ డస్ ఇట్ అరైజ్? ఎందుకంటే జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు దే కంబైన్ దేర్ ఎనర్జీస్, దే కమ్ టుగెదర్. వాళ్ళు న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్ ఎన్వైర్న్మెంట్తో ఇంటరాక్ట్ అయ్యి దాన్ని మారుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు భూమి ఉంది, భూమి అనేది న్యాచురల్ ఎన్వైర్న్మెంట్. సో నువ్వు పంట పండించావు, అగ్రికల్చర్ అనే ప్రాసెస్తో నువ్వు విత్తనాలు వేసి పండించావు, దాని నుంచి మళ్ళీ ఇంకొక ఇండస్ట్రీ పెట్టావు. సో ఇండస్ట్రీ అనేది మ్యాన్ మేడ్ ఎన్వైర్న్మెంట్, ల్యాండ్ అనేది న్యాచురల్ ఎన్వైర్న్మెంట్. సో ఇండస్ట్రీ ద్వారా గోధుమల్ని నువ్వు వీటి కింద మార్చుకున్నావు. అలాగే ఆవులు గేదెల ద్వారా పాలు తీసుకున్నావు, అది న్యాచురల్. ఆ పాలను మళ్ళీ డైరీ ఇండస్ట్రీ, మ్యాన్ మేడ్ ఎన్వైర్న్మెంట్, దాని ద్వారా మళ్ళీ నువ్వేం చేసావు? డైరీ ప్రొడక్ట్స్ కింద మార్చుకున్నావు. వెన్న తీసావు, ఐస్ క్రీమ్స్ చేసావు, రకరకాల డైరీ ప్రొడక్ట్స్ని తీసుకురావడం అనేది జరిగిందనమాట. సో యు ఆర్ యూజింగ్ సర్టెన్ సోషల్ స్ట్రక్చర్స్ అండ్ టెక్నాలజికల్ స్ట్రక్చర్స్, వీటన్నిటిని ఉపయోగించి ఒక ఫ్లో ఆఫ్ ప్రొడక్షన్ వచ్చేలాగా మనం చేస్తున్నాము. సో యూఆర్ ఇంటరాక్టింగ్ విత్ నేచర్, యూఆర్ ఇంటరాక్టింగ్ ఆల్సో విత్ మ్యాన్ మేడ్ ఎన్వైర్న్మెంట్, అండ్ ఫైనల్లీ యూఆర్ కమింగ్ అవుట్ విత్ ది ఫ్లో ఆఫ్ ప్రొడక్షన్. అర్థమవుతుందా? సో ఇప్పుడు మోడర్న్ ఎకనామిక్ సెట్టింగ్లో ఈ ఫ్లో ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అరైజెస్ అవుట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ కమోడిటీస్, గుడ్స్ అండ్ సర్వీసెస్ని మనం ప్రొడ్యూస్ చేయడం ద్వారా ఈ ఫ్లో ఆఫ్ ప్రొడక్షన్ అనేది వస్తుంది. ఎవరు చేస్తారు? బై మిలియన్స్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షల కొద్దీ ఉన్న ఎంటర్ప్రైజెస్, సంస్థలు చేస్తాయి. అందులో లార్జ్ ఉంటాయి, స్మాల్ కూడా ఉంటాయి. ఈ ఎంటర్ప్రైజెస్ రేంజ్ ఫ్రమ్ జైంట్ అంటే చాలా పెద్ద జైంట్ కార్పొరేషన్స్ ఎంప్లాయింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్, ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే పెద్దవి ఉంటాయి. అలాగే సింగిల్ ఆంట్రప్రెన్యూర్, ఒక్కడే నడిచే ఆ సంస్థలు కూడా ఉంటాయి. సింగిల్ మ్యాన్ షో ఉండేవి కూడా ఉంటాయి. సో పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి అని అర్థం. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారు మీరు ఒకసారి గమనించండి. ఇక్కడ ఏమంటున్నారంటే వాట్ హ్యాపెన్స్ టు దీస్ కమోడిటీస్ ఆఫ్టర్ బీయింగ్ ప్రొడ్యూస్డ్. సరే నువ్వు ప్రొడ్యూస్ చేసావు, కష్టపడి ప్రొడ్యూస్ చేసిన తర్వాత అదేమవుతుంది? మరి వాళ్ళందరూ ఏం చేస్తారు? దే ఇంటెండ్ టు సెల్. నువ్వు బ్రెడ్ ప్రొడ్యూస్ చేసావు గోధుమల నుంచి, మా బ్రెడ్ని దాచుకుంటావా? యూ విల్ వాంట్ టు సెల్. అలాగే పాలు తీసుకొని పెరుగు, వెన్న ప్రొడ్యూస్ చేసావు, ఏం చేస్తావు? యూ వాంట్ టు సెల్ ఇట్.
సో కాబట్టి ఫ్రమ్ ద స్మాలెస్ట్ ఐటమ్స్ లైక్ పిన్స్ బటన్స్ నుంచి లార్జెస్ట్ వన్స్ లైక్ ఏరోప్లేన్స్ ఆటోమొబైల్స్ జైంట్ మెషినరీ ఆర్ ఎనీ సేలబుల్ సర్వీస్ లైక్ దట్ ఆఫ్ ద డాక్టర్ లాయర్ ఫినాన్షియల్ కన్సల్టెంట్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ ఆర్ టు బీ సోల్డ్ టు కన్జ్యూమర్స్. అల్టిమేట్గా మనం ప్రొడ్యూస్ చేసినవన్నీ ఏం చేయాలి? టు బీ సోల్డ్ టు కన్జ్యూమర్కి సెల్ చేయాలి. మరి కన్జ్యూమరు ఎవరు? కన్జ్యూమర్ కుడ్ బి అన్ ఇండివిజువల్ ఆర్ అన్ ఎంటర్ప్రైజ్. చూసారా, ఈ గుడ్స్ అండ్ సర్వీసెస్ని కొనుక్కునే కన్జ్యూమరు ఒక సంస్థ అవ్వచ్చు, ఒక వ్యక్తి అవ్వచ్చు. అండ్ ద గుడ్ ఆర్ ద సర్వీస్ పర్చేజ్డ్ బై దట్ ఎంటిటీ మైట్ బీ ఫర్ ఫైనల్ యూజ్ ఆర్ ఫర్ యూజ్ ఇన్ ఫర్దర్ ప్రొడక్షన్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా ఇది. చూడండి, వీళ్ళు కొనుక్కునేది ఫైనల్ యూజ్ కావచ్చు లేదా ఫర్దర్ ప్రొడక్షన్కి అవ్వవచ్చు. ఇప్పుడు ఫైనల్ యూజు ఫర్దర్ ప్రొడక్షన్ దీని అర్థం ఏంటో ఒకసారి చూడండి. ఇక్కడ మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు, చూడండి ఒకసారి. ఆ ఫైనల్ గుడ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఫర్దర్ ప్రొడక్షన్, ఇట్ ఆఫెన్ లూజెస్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ యాజ్ దట్ స్పెసిఫిక్ గుడ్ అండ్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ త్రూ ఏ ప్రొడక్టివ్ ప్రాసెస్ ఇంటూ అనదర్ గుడ్. ఇప్పుడు ఒక వస్తువుని మనం కొనుక్కున్నప్పుడు ఆ వస్తువుని మనం కన్జ్యూమ్ చేసేసుకుంటే ఫైనల్ యూజ్ అయిపోయినట్టు. లేదు, దాన్ని కొనుక్కొని దాన్ని ఇంకొక ప్రొడక్షన్ ప్రాసెస్లో ఉపయోగించి ఇంకొక గుడ్ తయారు చేసామనుకోండి, అప్పుడు అది ఫైనల్ గుడ్ కాదు. మీకు అర్థమైందా? ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఒక ఫార్మరు కాటన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు అనుకోండి. కాటన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఫార్మరు ఒక స్పిన్నింగ్ మిల్కి అమ్మేశాడు. కాటన్ పత్తిని స్పిన్నింగ్ మిల్కి అమ్మేశాడు. ఈ స్పిన్నింగ్ మిల్లు ఈ కాటన్ని కొనుక్కుంది, కానీ స్పిన్నింగ్ మిల్ దాన్ని కన్జ్యూమ్ చేస్తుందా? ఈజ్ ఇట్ ద ఫైనల్ కన్జ్యూమర్? నో. స్పిన్నింగ్ మిల్ ఏం చేస్తుంది? ఈ రా కాటన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ట్రాన్స్ఫార్మ్ చేసి యాన్ కింద మారుస్తుంది. రా కాటన్ యాన్ కింద మారింది. ఈ యాన్ తర్వాత ఏమవుతుంది? టెక్స్టైల్ మిల్కి అమ్ముతారు. టెక్స్టైల్ మిల్లో అక్కడికొల్ల మళ్ళీ ప్రొడక్టివ్ ప్రాసెస్ జరుగుతుంది. ఇట్ ఈజ్ అగైన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ క్లోత్. క్లోత్ కింద మారుతుంది. క్లోత్ చివరికి మళ్ళీ ఎనదర్ ప్రొడక్టివ్ ప్రాసెస్ ద్వారా ఆర్టికల్ ఆఫ్ క్లోతింగ్, షర్టు ప్యాంటు ఇలా మారుతుంది. విచ్ ఈస్ దెన్ రెడీ టు బీ సోల్డ్ ఫైనల్లీ టు ద కన్జ్యూమర్స్ ఫర్ ఫైనల్ యూజ్. మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ వస్తువు కాటన్ అనేది ఏదైతే ఉందో, రైతు కాటన్ని ప్రొడ్యూస్ చేసి అమ్మాడు, కానీ ఆ కాటన్ డైరెక్ట్గా కన్జ్యూమ్ అవ్వట్లేదు. కాటన్ మళ్ళీ ఫర్దర్ ప్రొడక్టివ్ ప్రాసెస్లోకి వెళ్తుంది, ప్రొడక్షన్ ప్రాసెస్లోకి వెళ్తుంది. కాటన్ ఏమో యాన్ అయింది, యాన్ ఏమో టెక్స్టైల్ అయింది. మీకు అర్థమైందా? యాన్ వచ్చేసి మళ్ళీ టెక్స్టైల్ మిల్లోకి వెళ్ళింది, అక్కడ నుంచి క్లోత్ అయింది, క్లోత్ నుంచి మళ్ళీ ఫైనల్ పీస్ ఆఫ్ క్లోతింగ్ అయింది. అప్పుడు ఫైనల్గా ఒకళ్ళు దాన్ని కొనుక్కొని వాడుకుంటున్నారు. సో మధ్యలో ఎన్నో స్టేజ్లు దాటుకుంటూ వచ్చింది. సచ్ అన్ ఐటమ్ దట్ ఈస్ మెంట్ ఫర్ ఫైనల్ యూజ్ and will not pass through any more stages of production or transformation is called final good. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. అంటే ఏ ఐటమ్ అయితే ఫర్దర్ ట్రాన్స్ఫర్మేషన్ ఉండదో అప్పుడు దాన్ని ఫైనల్ గుడ్ అంటాం. సో కాటన్ ఫైనల్ గుడ్ కాదు, మధ్యలో ఉన్న యాను ఫైనల్ గుడ్ కాదు, రెడీమేడ్ క్లోతింగ్ అయిపోయింది చూడండి, లాస్ట్కి రెడీ టు బీ సోల్డ్ ఫైనల్ క్లోతింగ్ అయిపోయింది, రెడీ అయిపోయింది కదా, అక్కడ అప్పుడు అది ఫైనల్ గుడ్ అయింది. మధ్య ప్రాసెస్లో అది ఫైనల్ గుడ్ కాదు. ఓకేనా? ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రైతు గోధుమలు పండిస్తున్నాడు. ఆ గోధుమల్ని తను డైరెక్ట్గా మనకి కన్జ్యూమర్స్కి అమ్మాడు అనుకోండి. రైతు డైరెక్ట్గా కన్జ్యూమర్స్కి గోధుమలు అమ్మాడు అనుకోండి. ఆ గోధుమలు మనం కొనుక్కొని దాంతో రొట్టెలు చేసుకున్నాం అనుకోండి. డైరెక్ట్గా గోధుమలు తీసుకొని రొట్టె కాదు, దాంతో పాయసం కానీ ఏదన్నా చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ గోధుమలు అనేవి ఫైనల్ గుడ్ అవుతాయి, ఎందుకంటే వీఆర్ డైరెక్ట్లీ కన్జ్యూమింగ్. అలా కాకుండా ఈ గోధుమలు ఫ్యాక్టరీకి అమ్మాడు. ఫ్యాక్టరీ దాని నుంచి గోధుమ పిండి తయారు చేసింది. ఈ గోధుమ పిండి మళ్ళీ వాళ్ళు బేకరీకి అమ్మారు. బేకరీ గోధుమ పిండితో బ్రెడ్ తయారు చేశారు. ఈ బ్రెడ్ ఫైనల్గా కన్జ్యూమర్ కొన్నాడు అనుకోండి, అప్పుడు బ్రెడ్ మాత్రమే ఫైనల్ గుడ్. మధ్యలో గోధుమ పిండి ఫైనల్ గుడ్ కాదు, గోధుమలు ఫైనల్ గుడ్ కాదు. ఎందుకంటే గోధుమ పిండి అయింది, గోధుమ పిండి బ్రెడ్ అయింది, గోధుమ పిండి బ్రెడ్ అయింది. మీకు అర్థమైందా? ఆ బ్రెడ్ అనేది ఫైనల్ గుడ్ అవుతుంది, ఎందుకంటే బ్రెడ్ మనం డైరెక్ట్గా వాడేసుకుంటున్నాం. అంటే ఫర్దర్ ట్రాన్స్ఫర్మేషన్ మరి లేదు. ట్రాన్స్ఫర్మేషన్ లేకుండా కన్జంప్షన్కి వెళ్ళిపోతుంటే అది ఫైనల్ గుడ్ అవుతుంది. గాట్ ఇట్?
చూడండి ఎంత నీట్గా రాశారో బుక్లో. వై డూ వీ కాల్ దిస్ ఫైనల్ గుడ్? ఎందుకు దాన్ని ఫైనల్ గుడ్ అంటున్నాం మనం? బికాజ్ వన్స్ ఇట్ హ్యాస్ బీన్ సోల్డ్ ఇట్ పాసెస్ అవుట్ ఆఫ్ ద యాక్టివ్ ఎకనామిక్ ఫ్లో. ఇంకా ఎకనామిక్ ఫ్లో మరి లేదు. ఇప్పుడు చూడండి, గోధుమలు ఫ్యాక్టరీకి అమ్మేటప్పుడు ఎకనామిక్ ట్రాన్సాక్షన్, వాడు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాడు. పిండి తయారు చేసి మళ్ళీ బేకరీకి అమ్మినప్పుడు మళ్ళీ మనీ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సెల్లింగ్ అండ్ బయింగ్ అనేది జరుగుతుంది, రైట్? సో ఫర్ ద పర్పస్ ఆఫ్ సెల్లింగ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్, ఇట్ ఈస్ అన్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్. ఎకనామిక్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నంత వరకు అది ఫైనల్ గుడ్ కాదు. ఎప్పుడైతే కన్జంప్షన్ మోడ్కి వెళ్ళిపోతుందో, మళ్ళీ ఇంకా ఫర్దర్ దాని నుంచి ఎటువంటి ఎకనామిక్ ట్రాన్సాక్షన్ లేదు అన్నంత వరకు అది ఫైనల్ గుడ్ కాదు. ఇప్పుడు మన ఇంటికి వచ్చింది, మనం బ్రెడ్ కొనుక్కున్నాం. ఈ బ్రెడ్ తీసుకొచ్చి మనం ఎవరికి అమ్మట్లేదు కదా, మనం ఇంట్లో వండుకొని తింటున్నాం. ఆ బ్రెడ్ మిల్క్లో పెట్టుకొని, లేకపోతే ఫ్రై చేసుకోనో, లేకపోతే ఏదో చేసుకొని టోస్ట్ చేసుకొని తింటాం. సో దెర్ ఈజ్ నో ఎకనామిక్ ట్రాన్సాక్షన్ దేర్. ఇంటికి వచ్చే కూడా బ్రెడ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, దాని రూప్ మారుతుంది, కానీ ఎకనామిక్ ట్రాన్సాక్షన్ జరగట్లేదు. యూఆర్ నాట్ సెల్లింగ్ ఇట్. అది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. చూడండి, వన్స్ ఇట్ హ్యాస్ బీన్ సోల్డ్ ఇట్ పాస్ అవుట్ ఆఫ్ ది యాక్టివ్ ఎకనామిక్ ఫ్లో. ఇట్ విల్ నాట్ అండర్గో ఎనీ ఫర్దర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎనీ ప్రొడ్యూసర్. మరి ఇంకా ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఉండదు. అయితే ఇట్ మే హవెవర్ అండర్గో ట్రాన్స్ఫర్మేషన్ బై ది యాక్షన్ ఆఫ్ ద అల్టిమేట్ పర్చేసర్. ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు వెజిటబుల్స్ కొన్నావు, నువ్వు వెజిటబుల్స్తో కూర ఉండొచ్చు. సో వెజిటబుల్స్ కర్రీగా మారే, ట్రాన్స్ఫార్మ్ అయ్యింది. అయినప్పటికీ కూడా అది ఫైనల్ గుడ్డే. చూడండి, ఇన్ఫ్యాక్ట్ మెనీ సచ్ ఫైనల్ గుడ్స్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ డ్యూరింగ్ దేర్ కన్జంప్షన్. ఫర్ ఎగ్జాంపుల్, టీ. ద టీ లీవ్స్ పర్చేస్డ్ బై కన్జ్యూమర్ ఆర్ నాట్ కన్జ్యూమ్డ్ ఇన్ దట్ ఫార్మ్. దే ఆర్ యూజ్డ్ టు మేక్ డ్రింకబుల్ టీ విచ్ ఈస్ కన్జ్యూమ్డ్. Similarly, most of the items that enter our kitchen are transformed through the process of cooking. బట్ కుకింగ్ ఎట్ హోమ్ ఈజ్ నాట్ అన్ ఎకనామిక్ యాక్టివిటీ. నువ్వు అమ్మడానికి చేయట్లేదుగా, తినడానికి చేస్తున్నావు. అది ఎకనామిక్ యాక్టివిటీ కాదు. సో ఈవెన్ దో ద ప్రొడక్ట్ ఇన్వాల్వ్డ్ అండర్గోస్ ట్రాన్స్ఫర్మేషన్, సిన్స్ కుకింగ్ ఈజ్ నాట్ అన్ ఎకనామిక్ యాక్టివిటీ. అంటే ట్రాన్స్ఫర్మేషన్ అనే పాయింటే మీరు కరెక్ట్గా కీ పాయింట్గా తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మన కన్జంప్షన్ కోసం కొన్నది కూడా వంట చేసినప్పుడు ట్రాన్స్ఫార్మ్ అవుతుంది కదా అని చెప్పేసి అప్పటికి దాన్ని ఫైనల్ గుడ్ అని అనం. అందుకని వీళ్ళు చెప్తున్నారు ఫర్దర్ ఎకనామిక్ యాక్టివిటీస్లో అది ఉండకూడదు. ఎక్కడైతే అది ఫర్దర్ ఎకనామిక్ యాక్టివిటీస్లో ఉండకుండా ఆగిపోతుందో, అది మళ్ళీ దాని సేలు గట్రా జరగకుండా ఆగిపోతుందో, అప్పుడు అది ఎండ్ అవుతుంది, అది ఫైనల్ కూడా అవుతుంది అనమాట. సో హోమ్ కుక్డ్ ఫుడ్ ఈజ్ నాట్ సోల్డ్ టు ద మార్కెట్. అయితే ఇఫ్ ద సేమ్ కుకింగ్ ఆర్ టీ బ్రూయింగ్ వాజ్ డన్ ఇన్ ఏ రెస్టారెంట్ where the cooked product or would be sold to customers, then the same items such as tea leaves would cease to be final goods, would be counted as inputs to which economic valuation can take place. చూసారా, ఈ టీ లీవ్స్ ఏవైతే ఉన్నాయో, తేయాకులు ఏవైతే ఉన్నాయో, ఇంట్లో వాడినప్పుడేమో ఫైనల్ గుడ్ అవుతుంది, రెస్టారెంట్లో వాడినప్పుడేమో ఫైనల్ గుడ్ అవ్వట్లేదు. ఆ టీ లీవ్స్ ఉపయోగించి నువ్వు టీ తయారు చేస్తావు, టీ ఫైనల్ గుడ్ అవుతుంది, అది ఫైనల్గా కన్జ్యూమర్కి అమ్ముతున్నావు. కన్జ్యూమర్ టీని తాగేస్తున్నాడు, ఫర్దర్ ట్రాన్స్ఫర్మేషన్ లేదు. అంటే చూసారా, మనకి తేయాకు అనగానే ఇది ఫైనల్ గుడ్ అని చెప్పలేం. ఓకే, వీట్ అనగానే ఇది ఫైనల్ గుడ్ అని చెప్పలేం. అది ఫైనల్ గుడ్ కాదని చెప్పాలంటే ఎలా చెప్తాం? ఫర్దర్ ఎకనామిక్ వాల్యుయేషన్, ఫర్దర్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ ఉండకూడదు. దస్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ది నేచర్ ఆఫ్ ద గుడ్. సో ఆ వస్తువు బట్టి మనం చెప్పలేం, బట్ ఇన్ ది ఎకనామిక్ నేచర్ ఆఫ్ ఇట్స్ యూజ్, అది ఏ రకంగా ఉపయోగిస్తున్నాం, కన్జంప్షన్కి వాడుతున్నామా, మళ్ళీ ఫర్దర్ సేల్ కోసం వాడుతున్నామా, అది ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ డిసైడ్స్ ఎ గుడ్ యాజ్ ఎ ఫైనల్ గుడ్. అప్పుడు అది ఫైనల్ గుడ్ కాదని మనకి తెలుస్తుంది. ఓకేనా? సో ఆఫ్ ద ఫైనల్ గుడ్స్ వీ కెన్ డిస్టింగ్విష్ బిట్వీన్ కన్జంప్షన్ గుడ్స్ అండ్ క్యాపిటల్ గుడ్స్. ఫైనల్ గుడ్స్లో మళ్ళీ రెండు రకాలంట, కన్జంప్షన్ గుడ్స్, క్యాపిటల్ గుడ్స్. ఈ కీవర్డ్స్ చాలా ఇంపార్టెంట్. అవి ఏవైతే హైలైట్ చేసి ఉన్నాయో అవన్నీ మీరు బాగా అర్థం చేసుకోవాలి. రెండు రకాలని చెప్తున్నారు, కన్జంప్షన్ గుడ్స్, క్యాపిటల్ గుడ్స్. చూడండి, గుడ్స్ లైక్ ఫుడ్, క్లోతింగ్, సర్వీసెస్ లైక్ రిక్రియేషన్ దట్ ఆర్ కన్జ్యూమ్డ్ వెన్ పర్చేస్డ్ బై దేర్ అల్టిమేట్ కన్జ్యూమర్స్ ఆర్ కాల్డ్ కన్జంప్షన్ గుడ్స్. ఏవైతే మనం కొనేసి వెంటనే వాడేస్తామో, షర్ట్స్, ప్యాంట్స్, రైట్, మన సినిమాకి వెళ్ళాము, లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, యూఆర్ కన్జ్యూమింగ్ ఏ సర్వీస్ ఇమీడియట్లీ, వాటిని కన్జ్యూమర్ గుడ్స్ అని అంటాము, లేదా కన్జంప్షన్ గుడ్స్ అని చెప్పి అంటాం. అయితే దెర్ ఆర్ సమ్ అదర్ గుడ్స్ దట్ ఆర్ ఆఫ్ డ్యూరబుల్ క్యారెక్టర్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ది ప్రొడక్షన్ ప్రాసెస్. ఆహా, భలే ఉంది. నువ్వు ఒక అప్పడాల ఫ్యాక్టరీ పెట్టావు, అప్పడాలు తయారు చేసే మెషిన్ కొనుక్కున్నావు. అర్థమవుతుందా? అప్పడాలు తయారు చేయాలి, దానికి ముద్ద దాంట్లో పెట్టేస్తే అది అప్పడాలు చేసి ఇచ్చేస్తుంది. అలాంటి మెషిన్ నువ్వు కొనుక్కున్నావు.
ఇప్పుడు అప్పడాలు చేసే మెషిను ఇవాళ కొనేసి ఇవాళే వాడేస్తావా? ఇట్ ఈజ్ ఆఫ్ డ్యూరబుల్ నేచర్. చూడండి ఇక్కడ, ఇట్ ఈజ్ ఆఫ్ డ్యూరబుల్ క్యారెక్టర్ అంటే చాలా కాలం పాటు అది మనకు ఉపయోగపడుతుంది, ఎక్కువ కాలం పాటు అది ఉపయోగపడుతుంది. ఓకేనా? ఎక్కువ కాలం పాటు మనకు అది ఉపయోగపడుతుంది. ఇలాంటివి దీస్ ఆర్ ద టూల్స్, ఇంప్లిమెంట్స్ అండ్ మెషిన్స్. మీకు అర్థమైందా? ఇలాంటివి ఏంటవి? మెషిన్స్ అనమాట. ఒక ఫ్యాక్టరీలో మెషిన్ ఉంది, మరి మెషిన్ కూడా ఎవడో తయారు చేస్తేనే కదా వస్తుంది. సో వేరే వాళ్ళు తయారు చేసి ఆ మెషిన్ అమ్మారు, నువ్వు కొనుక్కున్నావు. కొనుక్కొని ఈరోజే వాడేస్తావా? వాడుతూనే ఉంటావు, అది పనిచేసినంతకాలం వాడుతూనే ఉంటావు. దాన్ని ఏమంటాం మనం? డ్యూరబుల్ క్యారెక్టర్, అంటే ఎక్కువ కాలం మన్నేది అని అర్థం. ప్లస్ ఇవి ఎందులో వాడుతున్నాం మనం? ప్రొడక్షన్ ప్రాసెస్లో ఉపయోగిస్తున్నాం. వీటిని ఏమంటారు? ఇది కూడా ఫైనల్ గుడ్డే, ఎందుకంటే ఫర్దర్ దాన్ని మళ్ళీ వేరే వాళ్ళకి నువ్వు అమ్మట్లేదు, దాన్ని నువ్వు ఉపయోగిస్తున్నావు కానీ దాన్ని నువ్వు అమ్మట్లేదు. యూఆర్ కన్జ్యూమింగ్ ఇట్, డెఫినెట్లీ యూఆర్ కన్జ్యూమింగ్. కాకపోతే అది మాయమైపోదు, అది నువ్వు చాలా కాలం పాటు నీతో పాటు ఉంటుంది. చూడండి, చూడండి ఇక్కడ, వైల్ దే మేక్ ప్రొడక్షన్ ఆఫ్ అదర్ కమోడిటీస్ ఫీజిబుల్, దే దెమ్సెల్స్ డోంట్ గెట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ ది ప్రొడక్షన్ ప్రాసెస్. అప్పడాల ముద్ద పెడితే అది అప్పడం చేస్తుంది, అంటే వేరే ప్రొడక్ట్ని తయారు చేయడానికి అది హెల్ప్ అవుతుంది. కానీ ఈ మెషిన్ లాగే ఉంది, అది ట్రాన్స్ఫార్మ్ అవ్వట్లేదు. ఇట్ ఈస్ నాట్ గెటింగ్ ట్రాన్స్ఫార్మ్డ్. సో దే ఆర్ ఆల్సో ఫైనల్ గుడ్స్, యెట్ దే ఆర్ నాట్ ఫైనల్ గుడ్స్ టు బి అల్టిమేట్లీ కన్జ్యూమ్డ్. మీకు అర్థమైందా? అవి ఫైనల్ గుడ్సే, కానీ అవి అల్టిమేట్గా వాటిని మనం తినేయం, కన్జ్యూమ్ చేసేయట్లేదు. వాటిని మనం కన్జ్యూమ్ చేయట్లేదు. ఆర్ యూ గెటింగ్ ఇట్? ఇప్పుడు ఒక వస్తువు కొన్నావు, టీవీ కొన్నావు, వాడేస్తున్నావు వెంటనే. ఫ్రిడ్జ్ కొన్నావు, మనం వాడేస్తున్నాం. ఒక మెషిన్ కొన్నావు, మెషిన్ మనం ఏంటి? ఇంకో వస్తువు తయారు చేయడానికి వాడుతున్నాం. ఇంకో టీవీ తయారు చేయడానికి వాడట్లేదు, యు ఆర్ కన్జ్యూమింగ్ ఇట్ డైరెక్ట్లీ. బట్ ఎ మెషిన్, యు ఆర్ యూజింగ్ ఇట్ టు ప్రొడ్యూస్ అనదర్ గుడ్. మెషిన్ ఉపయోగించి నువ్వు ఇంకో గుడ్ తయారు చేస్తున్నావు. అన్లైక్ ద ఫైనల్ గుడ్స్ దట్ వీ హ్యావ్ కన్సిడర్డ్ అబౌవ్, దే ఆర్ ది క్రూషియల్ బ్యాక్ బోన్ ఆఫ్ ఎనీ ప్రొడక్షన్ ప్రాసెస్ ఇన్ ఎయిడింగ్ అండ్ ఎనేబులింగ్ ది ప్రొడక్షన్ టు టేక్ ప్లేస్. ప్రొడక్షన్ అనేది జరగడానికి ఉపయోగపడే ఒక బ్యాక్ బోన్ లాంటిది అనమాట ఇది. ఈ అర్థమైందా? ఈ క్యాపిటల్ గుడ్స్ ఎలాంటివి? బ్యాక్ బోన్ లాంటివి, వేరే ప్రొడక్ట్స్ తయారు చేయడానికి ఉపయోగపడే బ్యాక్ బోన్స్ లాంటివి. సో దీస్ గుడ్స్ ఫార్మ్ ఏ పార్ట్ ఆఫ్ క్యాపిటల్, వన్ ఆఫ్ ద క్రూషియల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ విచ్ ద ప్రొడక్టివ్ ఎంటర్ప్రైజ్ హ్యాస్ ఇన్వెస్టెడ్ అండ్ దే కంటిన్యూ టు ఎనేబుల్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ టు గో ఆన్ ఫర్ కంటిన్యూస్ సైకిల్స్ ఆఫ్ ప్రొడక్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు చూడండి, ఒక ఇన్వెస్టర్ ఉన్నాడు చూడండి, ఈ ఆంట్రప్రెన్యూర్ ఎవరైతే ఉన్నారో, ఆంట్రప్రెన్యూర్ ఒక ప్రొడక్షన్ ప్రాసెస్ జరగాలంటే ఫస్ట్ హీ నీడ్స్ ఏంటి? మెషినరీ కావాలి. ఈ మెషినరీ కోసం అతను క్యాపిటల్ని ఇన్వెస్ట్ చేస్తాడు. హీ ఇన్వెస్ట్ హిస్ క్యాపిటల్, మూలధనం. తన దగ్గర ఉన్న డబ్బులతో హీఈస్ బయింగ్ దిస్ మెషినరీ. సో వాట్ ఆర్ వి సేయింగ్? దిస్ మెషినరీ ఈజ్ కాల్డ్ ఎ క్యాపిటల్ గుడ్. క్యాపిటల్ ఉపయోగించి కొన్నది, ఇది క్యాపిటల్ గుడ్. సో అర్థమైందా? ఇలా మనకి ఈ క్యాపిటల్ గుడ్స్ తయారవుతాయి. ఈ క్యాపిటల్ గుడ్స్ని ఉపయోగించి ఏం చేస్తారు? దే ప్రొడ్యూస్ ఫర్దర్ ప్రొడక్ట్స్. క్యాపిటల్ గుడ్ అర్థమైందా? మనం కన్జ్యూమ్ చేసేది కాదు, దాన్ని ఉపయోగించి మనం ఫర్దర్ గుడ్స్ని ప్రొడ్యూస్ చేస్తాము. ఇప్పుడు కార్ కంపెనీ తీసుకోండి, లేకపోతే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ అన్నింటిలో ఉండే మెషిన్స్ని మనం క్యాపిటల్ గుడ్స్ అంటాం. ఆ మెషిన్స్ని ఉపయోగించే కదా ఫైనల్ గుడ్స్ అనేవి, వేరే గుడ్స్ అనేవి తయారవుతాయి. సో మరి క్యాపిటల్ గుడ్ ఫైనల్ గుడ్ కాదా అంటే క్యాపిటల్ గుడ్ కూడా ఫైనల్ గుడ్డే, కాకపోతే ఇట్ ఈస్ నాట్ గెటింగ్ కన్జ్యూమ్డ్ ఇమీడియట్లీ. అందుకే దీన్ని వేరే పేరు పెట్టారు. ఇందాక మనం చూసినవేమో కన్జంప్షన్ గుడ్స్, ఫస్ట్ చూసినవి కన్జంప్షన్ గుడ్స్ అంటే ఇమీడియట్గా కన్జ్యూమ్ చేసుకునే టైప్, అవి ఒక కేటగిరీ. ఇవి ఇంకో టైపు క్యాపిటల్ గుడ్స్. కన్జంప్షన్ గుడ్స్ నుంచి వేరే ప్రొడక్ట్ ఏమీ రావట్లేదు, కానీ క్యాపిటల్ గుడ్స్ నుంచి మళ్ళీ వేరే ప్రొడక్ట్ అనేది వస్తుంది. కానీ ఈ క్యాపిటల్ గుడ్ ఏమైనా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో? అవ్వట్లేదు. ఇట్ ఈస్ హెల్పింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ఎనదర్ గుడ్. ఇంకో వస్తువుని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి అది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు గోధుమ పిండి మిల్లు ఉంది, ఆ మిల్లు క్యాపిటల్ గుడ్ అవుతుంది. అది గోధుమలు దాంట్లోకి పంపిస్తే అది నీకు పిండిని ఇస్తుంది. మీకు అర్థమైందా? గోధుమలు ఇచ్చాము, అది పిండినిచ్చింది, కాబట్టి గోధుమ పిండి తయారు చేసే మిల్లు అనేది క్యాపిటల్ గుడ్ అవుతుంది. ఆ మిల్లులో ఉన్న ఆ ఎక్విప్మెంట్ అనేది క్యాపిటల్ గుడ్ అనేది అవుతుంది అనమాట. అలా మనం అర్థం చేసుకోవాలి. సో ఈ క్యాపిటల్ గుడ్స్, వీటిని క్యాపిటల్ గుడ్స్ అంటారు. దే గ్రాడ్యువల్లీ అండర్గో వేర్ అండ్ టేర్. వాడుతున్న కొద్దీ ఏమవుతాయి? అరుగుదల ఉంటుంది.
మిల్లు ఇప్పుడు నువ్వు కష్టపడి కొనుక్కున్నావు, రెడీ చేసావు, కానీ వాడే కొద్దీ అలా అరుగుదల ఉంటుంది. సో కాబట్టి వాటిని అప్పుడప్పుడు రిపేర్ చేస్తూ ఉంటాము. కొన్నాళ్ళకి పూర్తిగా పాడైపోతే రీప్లేస్ చేస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ క్యాపిటల్ స్టాక్ ఏదైతే ఉందో, క్యాపిటల్ స్టాక్ అంటే క్యాపిటల్ గుడ్స్ అన్నిటిని కలిపి మనం క్యాపిటల్ స్టాక్ అంటాం. ఇవి ఒక ఎకానమీలో ఉన్న క్యాపిటల్ స్టాక్ ఏదైతే ఉందో ఇది ప్రిజర్వ్ చేయబడుతుంది, మెయింటైన్ చేయబడుతుంది, రెన్యూ చేస్తారు, కొన్నిసార్లు కంప్లీట్గా రీప్లేస్ చేయాల్సి కూడా వస్తుంది. ఈ క్యాపిటల్ గుడ్స్ యొక్క రీప్లేస్మెంటు, రెన్యూవల్, రిపేర్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్పబోతున్నారు ఎన్సీఆర్టీలో, అందుకనే దీని గురించి ఇంత ఎక్కువ డిస్కషన్ అనేది జరిగిందనమాట. అర్థమైంది కదా? ఇక్కడ వరకు చెప్పింది మళ్ళీ రివిజన్ చేస్తున్నాను. ఫైనల్ గుడ్స్ 2 రకాలుగా డివైడ్ చేశారు. కన్జ్యూమర్ గుడ్, క్యాపిటల్ గుడ్. కన్జ్యూమర్ గుడ్ డైరెక్ట్ కన్జంప్షన్కి, క్యాపిటల్ గుడ్ మళ్ళీ వేరే ప్రోడక్ట్ తయారవుతాయి దాని నుంచి. కానీ 2 ఫైనల్ గుడ్స్, ఎందుకంటే ఫర్దర్ ఎకనామిక్ యాక్టివిటీస్ జరగట్లేదు కాబట్టి. ఎందుకంటే ఈ క్యాపిటల్ గుడ్ నువ్వు కొనుక్కొని దాన్ని నువ్వు అమ్మట్లేదు ఎవరికి, దాన్ని ఉపయోగించి ఇంకో ప్రోడక్ట్ తయారు చేస్తున్నావు, కానీ యూఆర్ నాట్ సెల్లింగ్ ఇట్ డైరెక్ట్లీ. సో ఫర్దర్ ట్రాన్స్ఫర్మేషన్ జరగలేదు కాబట్టి. సో నౌ ఇప్పుడు మీకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు చూడండి. అలాగే కన్జ్యూమర్ గుడ్స్ అని మనం మాట్లాడుకున్నాం కదా. ఈ కన్జ్యూమర్ గుడ్స్లో కొన్ని లైక్ టెలివిజన్ సెట్స్ తీసుకోండి, ఆటోమొబైల్స్ తీసుకోండి, హోమ్ కంప్యూటర్స్ తీసుకోండి. ఇవన్నీ అల్టిమేట్ కన్జంప్షన్ కోసం ఉన్నప్పటికీ ఒక చిన్న విచిత్రం, క్యాపిటల్ గుడ్స్ లాగే దీనికి ఒక కామన్ క్యారెక్టరిస్టిక్ ఉంది. ఏంటది? దే ఆర్ ఆల్సో డ్యూరబుల్. చూసారా? ఇప్పుడు మీరు తినే వస్తువు కొన్నాం అనుకోండి, ఇమీడియట్గా కన్జంప్షన్ అయిపోతుంది. కానీ టీవీలు, ఫ్రిడ్జ్లు 10-15 సంవత్సరాలు వస్తాయి. సో క్యాపిటల్ గుడ్స్ లాగే వీటికి కూడా ఒక క్యారెక్టరిస్టిక్ ఏంటి? దే ఆర్ డ్యూరబుల్. కానీ క్యాపిటల్ గుడ్స్ వేరే వాటిని ప్రొడ్యూస్ చేస్తాయి. సో కాబట్టి ఇవి క్యాపిటల్ గుడ్స్ కాదు, ఇవి కన్జ్యూమర్ గుడ్సే, కానీ స్లైట్లీ డిఫరెంట్. దీస్ ఆర్ డ్యూరబుల్ కన్జ్యూమర్ గుడ్స్. సో దే ఆర్ నాట్ ఎక్స్టింగ్విష్డ్ బై ఇమీడియట్ ఆర్ ఈవెన్ షార్ట్ పీరియడ్ కన్జంప్షన్. తొందరగా ఎక్స్టింగ్విష్ అవ్వవు, ఉంటాయి. దే వర్ రిలేటివ్లీ లాంగ్ లైఫ్ యాజ్ కంపేర్డ్ టు ఆర్టికల్స్ సచ్ యాజ్ ఫుడ్ ఆర్ ఈవెన్ క్లోతింగ్ ఫుడ్తో కంపేర్ చేస్తే వీటికి లైఫ్ ఎక్కువ ఉంటుంది. వీటికి కూడా వేర్ అండ్ టేర్ అనేది ఉంటుంది, వాడే కొద్దీ అరిగిపోతూ ఉంటాయి, పాడైపోతూ ఉంటాయి. సో వీటికి కూడా రిపేర్లు కావాలి, రీప్లేస్మెంట్లు కూడా కావాలి. సో మెషిన్స్ లాగే they also need to be preserved, maintained and renewed. That is why we call these goods consumer durables. వీటిని ఏమంటాము? కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అని చెప్పి అన్నాం. ఇప్పుడు మళ్ళీ రివిజన్. ఫైనల్ గుడ్స్ని మనం ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు? కన్జ్యూమర్ గుడ్స్, క్యాపిటల్ గుడ్స్. కన్జ్యూమర్ గుడ్స్లో మళ్ళీ ఇమీడియట్ కన్జంప్షన్కి వెళ్ళేవి కొన్ని, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కొన్ని. కన్జ్యూమర్ గుడ్స్లో 2 రకాలు, ఇవి డ్యూరబుల్స్, నార్మల్ కన్జ్యూమర్ గుడ్స్, కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్. అది. Thus, if we consider all the final goods and services produced in an economy in a given period of time, they are either in the form of consumption goods, దాంట్లో డ్యూరబుల్, నాన్ డ్యూరబుల్ ఉంటాయి, ఆర్ క్యాపిటల్ గుడ్స్. ఫైనల్ గుడ్స్ మనకి 3 రకాలుగా ఉంటాయి. As final goods they do not undergo any further transformation in the economic process. మరి ఫర్దర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉండదు. ఎందుకని? అవి ఆల్రెడీ ఫైనల్ గుడ్స్ కాబట్టి. దెర్ ఈజ్ నో ఫర్దర్ ట్రాన్స్ఫర్మేషన్. ఫర్దర్ ట్రాన్స్ఫర్మేషన్ లేని వాటినే మనం ఫైనల్ గుడ్స్ అని అంటాం. అయితే ఆఫ్ ది టోటల్ ప్రొడక్షన్ టేకింగ్ ప్లేస్ ఇన్ ది ఎకానమీ, ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ డోంట్ ఎండ్ అప్ ఇన్ ది ఫైనల్ కన్జంప్షన్ అండ్ ఆర్ నాట్ క్యాపిటల్ గుడ్స్ ఎయిదర్. కొన్ని ఐటమ్స్ ఉంటాయమ్మా, ఈ ఐటమ్స్ ఫైనల్ గుడ్స్గాను ఉండవు, పోనీ అలాగని చెప్పి ఫైనల్ కన్జంప్షన్కి వెళ్ళవు, అలాగని క్యాపిటల్ గుడ్స్ కూడా కాదు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ షీట్ తీసుకొని ఇక్కడ రాశారు. ఈ స్టీల్ షీట్ అనేది ఆటోమొబైల్స్ తయారు చేయడానికి వాడతారు. యుటెన్సిల్స్ తయారు చేయడానికి కాపర్ వాడతాం. కాపర్ని డైరెక్ట్గా వాడడం, యుటెన్సిల్స్ తయారీలో వాడతాం. స్టీల్ని డైరెక్ట్గా వాడట్లేదు, ఆటోమొబైల్స్ తయారీకి వాడుతున్నాం. ఇలాంటి వాటిని ఏమంటారు? ఇంటర్మీడియట్ గుడ్స్ అంటారు. చూసారా? దే ఆర్ నాట్ బీయింగ్ యూజ్డ్. ఫైనల్ కన్జంప్షన్ కాదు, ఎకనామిక్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తున్నాయి, కానీ డైరెక్ట్గా కన్జ్యూమ్ అవ్వట్లేదు. అలాగే మీకు ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్లో టీ లీవ్స్ ఉన్నాయి, రెస్టారెంట్లో వాడే టీ లీవ్స్ ఉన్నాయి. రెస్టారెంట్లో వాడే టీ లీవ్స్ ఏంటి? ఇంటర్మీడియట్ గుడ్. ఇంటికి తెచ్చుకున్న టీ లీవ్స్ ఫైనల్ గుడ్. రెస్టారెంట్లో డైరీ ఫామ్లో వాడే మిల్క్ ఇంటర్మీడియట్ గుడ్. మన ఇంటికి తెచ్చుకునే మిల్క్ ఫైనల్ గుడ్. డైరీ ఫామ్లో మిల్క్ను ఉపయోగించి మళ్ళీ పెరుగు చేస్తారు, వెన్న చేస్తారు, వేరే రకరకాలు చేస్తూ ఉంటారు. అది డైరీ ఫామ్లో. రెస్టారెంట్లో
రెస్టారెంట్ డైరీ ఫామ్లో. సో అక్కడ మిల్క్ ఏమవుతుంది, ఇంటర్మీడియట్ గుడ్ అవుతుంది, ఫైనల్ గుడ్ కాదు, ఎందుకంటే ఫర్దర్ ఎకనామిక్ వాల్యుయేషన్ జరుగుతుంది దానికి. సో ఇంటర్మీడియట్ గుడ్స్ అన్ని జనరల్గా రా మెటీరియల్ గానో లేకపోతే ఇన్పుట్స్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ అదర్ కమోడిటీస్ గానో ఉపయోగిస్తారు. సింపుల్ థింగ్ ఏంటి, దీస్ ఆర్ నాట్ ఫైనల్ గుడ్స్, అవి ఫైనల్ గుడ్స్ కాదు. ఓకే, ఇప్పుడు అర్థమైంది మీకు. నౌ టు హ్యావ్ ఎ కాంప్రహెన్సివ్ ఐడియా ఆఫ్ ద టోటల్ ఫ్లో ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ ది ఎకానమీ, వీ నీడ్ టు హ్యావ్ ఎ క్వాంటిటేటివ్ మెజర్ ఆఫ్ ది అగ్రిగేట్ లెవెల్ ఆఫ్ ఫైనల్ గుడ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది ఎకానమీ. అంటే ఒక దేశంలో టోటల్ ఫ్లో ఆఫ్ ప్రొడక్షన్ మీద మనకు అవగాహన రావాలి అంటే దేశంలో ఎన్ని ఫైనల్ గుడ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అని మనకి అవగాహన ఉండాలి, ఒక లెక్క ఉండాలి, క్వాంటిటేటివ్ మెజర్, ఒక ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ ఉండాలి. ఎన్ని ఫైనల్ గుడ్స్ దేశంలో ప్రొడ్యూస్ అవుతున్నాయి అని క్యాలిక్యులేషన్ వస్తే మనకి అప్పుడు ఓవరాల్గా ఆ దేశంలో ఉన్న ప్రొడక్షన్ ఫ్లో అనేది మనకు తెలుస్తుంది. మనం ఇందాక ఫస్ట్ పేజ్లో ఏం మాట్లాడుకున్నాం చెప్పండి, రిసోర్సెస్ ఉంటే సరిపోదు, రిసోర్సెస్ని మనం ప్రొడక్షన్ ఫ్లోలోకి తీసుకురావాలి, ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఎవరైతే రిసోర్సెస్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తారో ప్రొడక్షన్ ఫ్లోలోకి తీసుకొచ్చి ఆ దేశాలు రిచ్ నేషన్స్ అవుతున్నాయి, ఎవరు ఎక్కువగా చేస్తున్నారో వాళ్ళు. సో ఒక దేశం యొక్క వెల్త్ తెలియాలి అంటే, వాళ్ళ సంపద తెలియాలి అంటే అక్కడ ప్రొడక్షన్ ప్రాసెస్ మనకు తెలియాలి, అంటే ఎంత ప్రొడక్షన్ జరుగుతుందో తెలియాలి. మరి మెజర్మెంట్ ఎలాగా, ఆ దేశంలో ప్రొడ్యూస్ అవుతున్న టోటల్ ఫైనల్ గుడ్స్ యొక్క క్వాంటిటేటివ్ మెజర్, ఎగ్జాక్ట్ నెంబర్ అనేది మనకి తెలిస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. అయితే ఇన్ ఆర్డర్ టు గెట్ ఎ క్వాంటిటేటివ్ అసెస్మెంట్, ఎగ్జాక్ట్ క్వాంటిటేటివ్ అసెస్మెంట్ మనకు కావాలి అంటే, ఓకే, అసెస్మెంట్ అర్థం ఏంటి, మెజర్ ఆఫ్ ది టోటల్ ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది ఎకానమీ. ఇది కావాలి అంటే వీ నీడ్ ఏ కామన్ మెజరింగ్ రాడ్, అన్నిటినీ ఒకే రకంగా కౌంట్ చేసేలాగా మెజరింగ్ రాడ్ ఉండాలి. ఎందుకంటే క్లోత్ తీసుకున్నారు అనుకోండి మీటర్స్లో మనం కొలుస్తాం, రైస్ తీసుకున్నారు అనుకోండి టన్స్లో కొలుస్తాం, ఆటోమొబైల్స్ తీసుకున్నారు అనుకోండి నెంబర్తో కొలుస్తాం. నెంబర్ అనేది కామన్గా తీసుకుంటే రైస్ని ఎలా కొలుస్తాం, మీటర్స్ని కామన్గా తీసుకుంటే ఆటోమొబైల్స్ ఇన్ని మీటర్స్ ఆఫ్ ఆటోమొబైల్స్ ప్రొడ్యూస్ అయ్యని చెప్తామా, చెప్పలేం. పోనీ నెంబర్ 10 ఆటోమొబైల్స్ 10 రైస్ అంటామా, అనం, టన్స్లో చెప్తాం. మీకు అర్థమవుతుందా, క్లోత్ అనేసరికి మీటర్స్, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పారామీటర్తో కొలవాల్సి వస్తుంది. కాబట్టి మనం ఏది వాడతాము, మనీని కామన్ మెజరింగ్ రాడ్గా వాడతాం. అంటే అన్నింటినీ ఒకే పారామీటర్తో మనం మెజర్ చేయాలి. దేంతో మెజర్ చేస్తాం, మనీతో. ఎందుకంటే ఈచ్ ఆఫ్ దీస్ కమోడిటీస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫర్ సేల్. అల్టిమేట్గా ఇవన్నీ దేనికోసం ప్రొడ్యూస్ అయ్యాయి, ఫైనల్ సేల్ కోసం. సో సేల్ అయినప్పుడు అమ్ముతాం కదా, ఒక పర్టికులర్ రేట్కి అమ్ముడిపోతుంది కదా. ద సమ్ టోటల్ ఆఫ్ ద మానిటరీ వాల్యూ ఆఫ్ దీస్ డైవర్స్ కమోడిటీస్ గివ్స్ అస్ ఎ మెజర్ ఆఫ్ ఫైనల్ అవుట్పుట్. అందుకని ఈ ఫైనల్ గుడ్స్ని మనం మార్కెట్లో అమ్మినప్పుడు ఎంత వస్తోంది అనేది క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు మనకి టోటల్ అవుట్పుట్ ఎంత ఆ దేశంలో అనేదానికి మనకు ఒక క్లారిటీ వస్తుంది. అయితే నెక్స్ట్ క్వశ్చన్, బట్ వై ఆర్ వి టు మెజర్ ఫైనల్ గుడ్స్ ఓన్లీ? ఫైనల్ గుడ్స్ మాత్రమే ఎందుకు మెజర్ చేస్తున్నాము? ఇంటర్మీడియట్ గుడ్స్ కూడా ఇంపార్టెంటే కదా, అవి క్రూషియల్ ఇన్పుట్స్ కదా ప్రొడక్షన్ ప్రాసెస్లో, అవి కూడా మన చాలా చాలా ఇంపార్టెంట్ పారామీటర్స్ కదా, మరి వాటిని ఎందుకు మనం కౌంట్ చేయట్లేదు? చూడండి ఒకసారి, సిన్స్ వీఆర్ డీలింగ్ విత్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్, ఫైనల్గా మనం వాల్యూ ఆఫ్ అవుట్పుట్తో డీల్ చేస్తున్నాం. వీ షుడ్ రియలైజ్ దట్ ద వాల్యూ ఆఫ్ ఫైనల్ గుడ్స్ ఆల్రెడీ ఇంక్లూడ్స్ ద వాల్యూ ఆఫ్ ఇంటర్మీడియట్ గుడ్స్. చూడండి ఎంత బాగా రాశారో, ఫైనల్ గుడ్ వాల్యూలో ఇంటర్మీడియట్ గుడ్ వాల్యూ ఆల్రెడీ కౌంట్ అయిపోతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, నువ్వు ఒక డైరీ ఫామ్ వచ్చి ఐస్ క్రీమ్ తయారు చేస్తుంది. ఈ ఐస్ క్రీమ్ని మార్కెట్లో 50 రూపాయలకి అమ్ముతున్నారు అనుకోండి. ఈ ఐస్ క్రీమ్ తయారీలో మిల్క్ను ఉపయోగించారు, షుగర్ను ఉపయోగించారు, ఓకేనా? సో ఇక్కడ ఒక రైతు వచ్చేసి ఈ మిల్క్ని ఐస్ క్రీమ్ షాప్ వాడికి అమ్మేశాడు, డైరీ ఫామ్ వాడికి అమ్మాడు. సో డైరీ ఫామ్ ఈ మిల్క్ వచ్చేసి ఒక లెట్స్ ఏ ఒక ఐస్ క్రీమ్ 50 రూపాయలకి అమ్ముతున్న ఐస్ క్రీమ్ తయారు చేయడానికి లెట్స్ ఏ 20 రూపాయల వర్త్ ఉన్న మిల్క్ అవసరం అవుతుంది అనుకోండి. అంటే 20 రూపాయల మిల్క్ వాడి, ఒక 5 రూపాయల షుగర్ వాడి, ఇంకా కొన్నింటిని వాడి మొత్తానికి ఒక 35 రూపాయలు ఖర్చుతో తిను ఐస్ క్రీమ్ తయారు చేసి 50 రూపాయలకు అమ్ముతున్నాడు. సో ఈ 50 రూపాయలు అని చెప్తున్నప్పుడు మరి దీంట్లో షుగర్ కాస్ట్, మిల్క్ కాస్ట్ ఇంక్లూడ్ అయ్యాయి కదమ్మా.
ఆ ఖర్చన్నీ కలిపే కదా దానికి 50 రూపీస్ అని చెప్పి వేశాడు. అంటే మన దాని అర్థం ఏంటి, ఈ ఫైనల్ గుడ్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు వీఆర్ ఆల్రెడీ ఇంక్లూడింగ్ దీస్ ఇంటర్మీడియట్ గుడ్స్. ఇంటర్మీడియట్ గుడ్స్ని మనం ఇంక్లూడ్ చేస్తున్నట్లే. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. యు ఆర్ బయింగ్ ఏ కార్ కొన్నప్పుడు 5 లక్షలు పెట్టి కొనుక్కున్నావు. మరి కార్లో టైర్లు ఉంటాయి, స్టీరింగ్ ఉంటుంది, రైట్, ఏసీ ఉంటుంది. మరి ఇవన్నీ కార్ మ్యానుఫ్యాక్చరర్ వేరే వాళ్ళ దగ్గర కొంటాడుగా. మరి కార్ తయారీలు ఇవన్నీ ఉపయోగిస్తాంగా. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం సెపరేట్గా కౌంట్ చేస్తామా? చెయ్యం. ఎందుకంటే ఈ కారు 5 లక్షలు వేసేటప్పుడు టైర్ కాస్ట్ పడింది, ఏసీ కాస్ట్ పడింది, స్టీరింగ్ కాస్ట్ పడింది, అన్నీ పడ్డాయి. సో ఈ ఇంటర్మీడియట్ గుడ్స్ యొక్క కాస్ట్ అంతా కూడా ఆల్రెడీ ఇందులో ఇంక్లూడ్ అయిపోయింది. అందుకనే మనం ఓన్లీ ఫైనల్ గుడ్స్ మాత్రమే కౌంట్ చేస్తాము, ఇంటర్మీడియట్ గుడ్స్ కౌంట్ చెయ్యము. ఒకవేళ కౌంట్ చేస్తే అది ఏమవుతుంది? ఇట్ లీడ్స్ టు డబల్ కౌంటింగ్. దాన్ని సెపరేట్గా లీడ్ చేస్తే అది డబల్ కౌంటింగ్కి దారితీస్తుంది. అదొక ఎర్రర్ అయిపోతుంది అనమాట. అందుకనే ఇంటర్మీడియట్ గుడ్స్ని మనం కన్సిడర్ చేయడం వల్ల మనకి ఫుల్ డిస్క్రిప్షన్ అనేది వచ్చినప్పటికీ, ఎకనామిక్ యాక్టివిటీ ఎలా అవుతుంది అనేది ఫుల్ క్లారిటీ వచ్చినప్పటికీ కూడా వాటిని కౌంట్ చేయడం వల్ల ఫైనల్ వాల్యూ ఎగ్జాజరేట్ అయిపోతుంది. ఓకే, ఐస్ క్రీమ్ కౌంట్ చేసేటప్పుడు 50, దాంట్లో వాడిన మిల్క్ 20, దాంట్లో వాడిన షుగర్ 5, మొత్తం 75 అవుతుంది. కానీ అల్టిమేట్గా దాని వాల్యూ 50 రూపాయలలోనే అవన్నీ ఇంక్లూడ్ అయ్యాయి. డబల్ కౌంటింగ్ అనేది అయిపోతుంది అనేది చెప్తున్నారనమాట. సో అర్థమైందా ఇప్పటివరకు చెప్పినవి? సో రిపీట్ చేస్తున్నాను. ఇప్పటివరకు చెప్పినవి మనం వి స్పోక్ అబౌట్ సంథింగ్ కాల్డ్ ఫైనల్ గుడ్స్ గురించి ఫస్ట్ మాట్లాడాం. ఫైనల్ గుడ్స్ని బ్రాడ్గా 2 కేటగిరీస్: కన్జ్యూమర్ గుడ్స్, క్యాపిటల్ గుడ్స్. ఫైనల్ గుడ్ అంటే ఏంటి? నో ఫర్దర్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్ లేదా ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. ట్రాన్స్ఫర్మేషన్ అని అనకూడదు, ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్. నువ్వు దుంపలు తీసుకొచ్చి ఇంట్లో ఆలు కూర్మా ఉండేవు, ట్రాన్స్ఫార్మ్ అయ్యింది, కానీ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ కాదు, అది ఇంట్లో తినేస్తున్నావు ఫైనల్గా. దాన్ని ఫైనల్ గుడ్ అంటాం. దాంట్లో కన్జ్యూమర్ గుడ్స్ మళ్ళీ 2 టైప్స్: నాన్ డ్యూరబుల్స్, డ్యూరబుల్స్ అంటే టీవీ, ఫ్రిడ్జ్ ఇట్లాంటివి. నాన్ డ్యూరబుల్స్ అంటే ఫుడ్, క్లోతింగ్ ఇట్లాంటివి. షార్ట్ టైం పీరియడ్ ఉంటుంది, వాటికి పాడైపోతాయి, ఇవి ఎక్కువ కాలం వస్తాయి మన్నిక. క్యాపిటల్ గుడ్స్ ఏంటి? దే ఆర్ డ్యూరబుల్, దే ఆర్ యూజ్డ్ ఫర్ ఫర్దర్ ప్రొడక్షన్. వేరే వాటికి అంటే అవి మారవు, కానీ వేరే వాటిని మారుస్తూ ఉంటాయి. వేరే గుడ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి వాటిని మనం ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఇవి క్యాపిటల్ గుడ్స్. సో దెన్ యూ ఆల్సో హ్యావ్ ఇంటర్మీడియట్ గుడ్స్ అనేవి ఫైనల్ గుడ్స్ తయారీలో ఉపయోగిస్తాం. ఇవి అల్టిమేట్గా ఎండ్ కన్జ్యూమర్ వీటిని వాడట్లేదు, ఫైనల్ గుడ్ తయారీలో వీటిని ఉపయోగిస్తాం. సో ఫర్దర్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఇక్కడ ఫర్దర్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. కారు వాడేటప్పుడు మనం టైర్ ఉపయోగిస్తున్నాం. టైర్ అనేది ఎకనామిక్ ట్రాన్సాక్షన్, ఎందుకంటే టైర్ ఎంఆర్ఎఫ్ దగ్గర మారుతి వాడు కొనుక్కున్నాడు, కాబట్టి టైర్ అనేది ఇంటర్మీడియట్ గుడ్, ఫైనల్ గుడ్ కాదు. అదే నువ్వు ఎంఆర్ఎఫ్ షాప్కి వెళ్ళి నీ కారు కొనేసావు, ఆల్రెడీ నీ టైర్ పూర్తిగా పాడైపోయింది, కొత్త టైర్ ఎంఆర్ఎఫ్ షాప్కి వెళ్ళి కొనుక్కున్నావు అనుకో, ఆ టైర్ మళ్ళీ కన్జ్యూమర్ గుడ్స్, ఫైనల్ గుడ్ అవుతుంది. మీకు అర్థమైందా? నువ్వు డైరెక్ట్గా కొనుక్కున్న టైర్ ఫైనల్ గుడ్, కానీ మారుతి వాడు కొనుక్కున్న టైరు, నీ కార్ తయారీ కోసం మారుతి కొనుక్కున్న టైర్ ఇంటర్మీడియట్ గుడ్. అందుకే ఒక వస్తువు చెప్తే అది ఫైనల్ గుడ్, ఇంటర్మీడియట్ గుడ్ అని చెప్పలేం. అది ఎకనామిక్ ప్రాసెస్లో ఎలా ఉందనే దాన్ని బట్టి మాత్రమే చెప్తాం. సో ఇప్పుడు మనం ఇంకో 2 కాన్సెప్ట్స్ తెలుసుకుందాం. చూడండి, స్టాక్స్, ఫ్లోస్ అని ఇంకో 2 కాన్సెప్ట్స్ గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైనా సరే ఒక వ్యక్తి యావరేజ్ శాలరీ 10,000 రూపాయలు అన్నారనుకోండి, లేదా ఒక స్టీల్ ఇండస్ట్రీ అవుట్పుట్ ఇన్ని టన్నులు అని చెప్పారనుకోండి, లేదా ఇన్ని రూపాయలు అని చెప్పారనుకోండి, మనం వినగానే ఏమనిపిస్తుంది? దట్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కంప్లీట్. శాలరీ అంటే సరిపోదు, అది నెలక సంవత్సరానిక చెప్పాలి. నా శాలరీ 5 lakhs అన్నాడు, యాన్యువల్ శాలరీ 5 lakhs, మంత్లీ శాలరీ 5 lakhs చెప్పాలి. ఆ స్టీల్ కంపెనీ 10 టన్నులు ప్రొడ్యూస్ చేసింది అంటాం, నెలక, రోజుక, సంవత్సరానిక చెప్పాలి. ఈ స్టేట్మెంట్స్లో ఏది మిస్ అయింది? టైం ఫ్యాక్టర్ అనేది మిస్ అయింది. మీకు అర్థమైందా? టైం ఫ్యాక్టర్ అనేది మిస్ అయింది. సో టైం ఫ్యాక్టర్ లేకపోతే, డెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైం అనేది మెన్షన్ చేయకపోతే మనకి క్లారిటీ ఉండదు. అందుకే చెప్తున్నారు, అదర్వైజ్ అది స్టేట్మెంట్స్ ఆర్ మీనింగ్లెస్. టైం ఫ్యాక్టర్ లేకపోతే ఆ స్టేట్మెంట్కి మీనింగ్ లేదు. కాబట్టి ఇన్కమ్ కావచ్చు, అవుట్పుట్ కావచ్చు, ప్రాఫిట్ కావచ్చు, దే మేక్ సెన్స్
ఓన్లీ వెన్ ఎ టైం పీరియడ్ ఈ స్పెసిఫైడ్. మాకు ప్రాఫిట్ వచ్చింది అంటాను. ఎన్నాళ్ళకి వచ్చింది? ఈ సంవత్సరానికి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఈ నెలకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, అలా చెప్తాం. సో వీటిని ఏమంటాం మనం? ఫ్లోస్ అని కూడా అంటాం. మీకు అర్థమైందా? ఫ్లోస్ అని కూడా అంటాం. ఎందుకని? బికాస్ దే అక్కర్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఫ్లో అవుతుంటుంది. ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో నాకు 10 లక్షల రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. ఈ సంవత్సరం 10 లక్షలు వచ్చిందిరా, ఈ నెల 3,000 వచ్చిందిరా, ఈ 6 నెలల్లో ఇంత ప్రొడక్షన్ చేశానురా అంటే ఈ టైం పీరియడ్, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం కౌంట్ చేసే వాటిని ఏమంటాం? వి కాల్ దెమ్ ఫ్లోస్. చూడండి ఎంత బాగా రాశారు ఇక్కడ. ఫ్లోస్ ఆర్ డిఫైన్డ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. యువర్ యాన్యువల్ ప్రాఫిట్స్ కావచ్చు, మంత్లీ శాలరీస్ కావచ్చు, ఇలాంటివన్నీ ఫ్లో అని అంటారు. 2 పదాలు తెలుసుకుంటామని చెప్పాను. ఒక పదం ఏంటి? ఫ్లో. సంథింగ్ దట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఆర్ డిఫైన్డ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఒక మంత్లో, రోజులో, ఇయర్లో, వాటినన్నిటిని ఫ్లో అంటారు. మరి స్టాక్ అంటే ఏంటో కూడా చూద్దాం. సో బిఫోర్ మూవింగ్ ఆన్, ఇక్కడ ఇంకొక పాయింట్ చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ చూడండి, ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు? ఇన్కమ్ తీసుకోండి, అవుట్పుట్ తీసుకోండి, ప్రాఫిట్స్ తీసుకోండి, ఇవన్నీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డిఫైన్ చేస్తాం. అంటే కంపెనీలో ఎన్ని ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ అయ్యాయి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, నెల రోజులు ఎన్ని, సంవత్సరంలో ఎన్ని, మీ అవుట్పుట్ ఎంత, మీ ఆదాయం ఎంత, మీ ప్రాఫిట్ ఎంత, ఇదంతా ఓవర్ ఏ పీరియడ్ డిఫైన్ అవుతుంది. అలా కాకుండా ఒక క్యాపిటల్ గుడ్ తీసుకున్న, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ తీసుకున్నారనుకోండి, ఇవి ఒకసారి ప్రొడ్యూస్ అయితే దే డు నాట్ వేర్ అవుట్ అండ్ గెట్ కన్జ్యూమ్డ్ ఇన్ ఎ డెలినియేటెడ్ టైం పీరియడ్. ఒకే రోజులో కన్జ్యూమ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కన్జ్యూమ్ అవుతూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ క్యాపిటల్ గుడ్స్ కంటిన్యూ టు సర్వర్స్ త్రూ డిఫరెంట్ సైకిల్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఈ సంవత్సరమే కాదు, నెక్స్ట్ ఇయర్, ఆ నెక్స్ట్ ఇయర్, ఇప్పుడు కొన్నావు నువ్వు, కానీ ఈ సంవత్సరం ఒక 20-30 సంవత్సరాలు, 20-30 సైకిల్స్లో మనకి హెల్ప్ అవుతూ ఉంటాయి. బిల్డింగ్స్, మెషిన్స్ ఇన్ ఏ ఫ్యాక్టరీ ఆర్ దేర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్పెసిఫిక్ టైం పీరియడ్. అంతే కదా? ఈ సంవత్సరం నాకు 10 ప్రొడ్యూస్ చేసామని చెప్పాం, కానీ 10 మెషిన్, వీటిని ప్రొడ్యూస్ చేసే మెషిన్ అక్కడే ఉంది, అది ఒకటే, కానీ దాని నుంచి నువ్వు 20, 30, 40, 50, 100 ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నావు. సో దేర్ క్యాన్ బి ఎడిషన్ టు ఆర్ డిడక్షన్ ఫ్రమ్ దీస్ ఇఫ్ ఎ న్యూ మెషిన్ ఈజ్ యాడెడ్ ఆర్ ఎ మెషిన్ ఫాల్స్ ఇన్ డిస్యూజ్. ఇప్పుడు నీ దగ్గర మెషిన్ ఉంది, అది పని చేయట్లేదు అనుకో, రీప్లేస్ చేస్తావు. ఎప్పుడైనా రీప్లేస్మెంట్ జరగవచ్చు, లేదా నువ్వు ఎక్స్పాన్షన్ చేస్తావు అనుకో, ఒక మెషిన్కి ఇంకో మెషిన్ యాడ్ చేస్తావు, కానీ ఎప్పుడో ఒకప్పుడు జరుగుతాయి, అవి డైలీ జరిగేవి కాదు. ఓకే, ఇలాంటి వాటిని ఏమంటారు? స్టాక్స్ అని చెప్పి అంటాం. స్టాక్స్ ఆర్ డిఫైన్డ్ ఎట్ ఏ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైం. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఒక కంపెనీ మీరు తీసుకుంటే ఫ్లోకి స్టాక్కి డిఫరెన్స్ చూడండి. వాట్ ఈజ్ ఎ ఫ్లో? ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎంత ప్రాఫిట్ వచ్చింది, సో ప్రాఫిట్ ఈజ్ ఎ ఫ్లో. ఎంత రెవెన్యూ అయింది, రెవెన్యూ ఈజ్ ఎ ఫ్లో. ఇన్ని ఫైనల్ గుడ్స్ ప్రొడక్షన్ చేశాము, ఇట్ ఈజ్ ఎ ఫ్లో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. కానీ యూ విల్ నాట్ సే ఇన్ని మెషిన్స్ అని అన్నాం. మెషిన్స్ అన్నప్పుడు ఈ పీరియడ్లో అని చెప్పం. ఈరోజు మన దగ్గర 5 మెషిన్లు ఉన్నాయి, ఒకటి పాడైపోయింది అనుకోండి, రేపు 4 ఉంటాయి, ఎల్లుండి 2 యాడ్ చేసాం అనుకో, ఎల్లుండి 6 ఉంటాయి. సో దే ఆర్ డిఫైన్డ్ ఎట్ ఏ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైం. మీకు అర్థమవుతుందా? ఈరోజు ఎన్ని ఉన్నాయి, రేపు ఎన్ని ఉన్నాయి, ఎల్లుండి ఎన్ని ఉన్నాయి. కానీ ప్రొడక్షన్కి వచ్చేసరికి, ఐటమ్స్కి వచ్చేసరికి ఇవాళ రేపని చూడడం, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చూస్తాం. స్టాక్స్ ఆర్ డిఫైన్డ్ ఎట్ ఏ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైం. ఇది ఇంపార్టెంట్. అయితే హౌ కెన్ వి మెజర్ ఎ చేంజ్ ఇన్ స్టాక్ ఓవర్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం? లైక్ హౌ మెనీ మెషిన్స్ వర్ యాడెడ్ ఇన్ దిస్ ఇయర్. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం ఏం చేస్తాం? చేంజ్ ఇన్ స్టాక్ చూస్తాం. లాస్ట్ ఇయర్ 4 ఉండేవి, ఇప్పుడు 6 అయ్యాయి, అలా మాట్లాడవచ్చు. సో సచ్ చేంజెస్ ఇన్ స్టాక్స్ ఆర్ దస్ ఫ్లోస్. చూసారా? చేంజ్ ఇన్ స్టాక్ ఏమో ఫ్లో. ఒకప్పుడు 4 ఉండేవి, ఇప్పుడు 2 యాడ్ అయ్యి 6 అయ్యాయి అన్నాం అనుకో, అది ఫ్లో. కానీ ఎన్ని మెషిన్స్ ఉన్నాయి అన్నప్పుడు ఎట్ ఎనీ పాయింట్ చూడాలి. ఈరోజు ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి, ఎల్లుండి ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. సో ఎల్లుండున్న 6 స్టాక్, ఈ రోజున్న 4 స్టాక్. ఎల్లుండికి ఈ రోజుకి మధ్యలో ఉన్న డిఫరెన్స్ 2 యాడ్ అయ్యాయి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఈ 2 రోజుల్లో 2 యాడ్ అయ్యాయి, అది ఫ్లో. 2 రోజుల్లో అన్నాను, ఫ్లో. జనవరి 1వ తారీఖు ఇన్ని ఉన్నాయి స్టాక్, జనవరి నుంచి ఫిబ్రవరి లోపు 2 యాడ్ అయ్యాయి, ఫ్లో. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఫ్లో, ఎట్ ఎ పర్టికులర్ పాయింట్ స్టాక్, విచ్ కెన్ బి మెజర్డ్ ఓవర్ స్పెసిఫిక్ టైం పీరియడ్స్ అనమాట. ఎ పర్టికులర్ మెషిన్ కెన్ బీ పార్ట్ ఆఫ్ ద క్యాపిటల్ స్టాక్ ఫర్ మెనీ ఇయర్స్, but that machine can be part of the flow of new machines added to the capital stock only for a single year when it was initially installed. ఎంత బాగా రాశారు చూడండి ఈ పాయింట్. సో ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ పార్ట్లో చెప్తాను, సరేనా? సో లెట్స్ స్టాప్ ఇట్ హియర్.
మనకి ఎన్సీఆర్టీ కోర్స్ అనేది ఇప్పుడు 10,000 రూపీస్కి అందిస్తున్నామా. దసరా స్పెసిఫిక్ ఆఫర్ రన్ అవుతుంది ఎన్సీఆర్టీ కోర్స్. మామూలుగా అయితే మీ అందరికీ తెలుసు 15,000 దీని ఫీజు. 15,000 ఫీజు ఉన్నదాన్ని వీఆర్ ఆఫరింగ్ ఇట్ అట్ జస్ట్ 10,000. ఈ దసరా పీరియడ్లో తక్కువ ధరకే మనకి అందించడం అనేది జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి మీరు కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. టేక్ కేర్.